గత 10 ఏళ్లుగా భారతీయ రైల్వేలలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు వాటి వేగాన్ని కూడా 100 నుంచి 130 కిలోమీటర్లకు పెంచారు. ఇప్పుడు వందే భారత్ రైళ్లను మోడీ సర్కారు ప్రవేశపెట్టి నూతన శకానికి నాంది పలికింది. ఇది రైల్వే శాఖకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన విశాఖపట్నం నుంచి ఈ వందే భారత్ రైలు పరుగులు పెడుతుంది. సంవత్సరం క్రితం విశాఖపట్నం నుంచి ప్రారంభించిన ఈ రైలుకు మంచి డిమాండ్ రావడంతో సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్న 698 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటలలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంటే 3 గంటల సమయం తగ్గింది. 20-8-33 నెంబర్తో వందే భారత్ రైలు ఉదయం 5:45 విశాఖపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదే రైలు 20-8-34 నెంబర్తో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11:30 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్లో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన మరో వందే భారత్ రైలు 20-77 నంబర్తో ఉదయం 5:05 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి అదే రైలు 20-78 నంబర్తో మధ్యాహ్నం 2:30 విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు తెలుపు రంగు అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రెండు రైళ్లు రెండు ప్రధాన నగరాల మధ్య ఇంటర్సిటీగా ఎక్స్ప్రెస్లా నడుపుతున్నారు. విశాఖపట్నం, సికింద్రాబాద్లో ఉదయం 5 గంటలకు తర్వాత రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభమై తిరిగి ఒకే సమయానికి గమ్యస్థానాలు చేరుకునేలా అధికారులు రూపకల్పన చేశారు. ఈ సమయాలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 12 గంటల నుంచి 9 గంటలకు తగ్గింది. వందే భారత్ రైలు ఖచ్చితమైన సమయానికి ఆయా గమ్యస్థానాలు చేరుకుంటుండటంతో ప్రయాణికులు ఎక్కువగా ఈ రైల్లో ప్రయాణాలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వందే భారత్ రైలు మంచి డిమాండ్ ఉండడంతో మూడో రైలును విశాఖపట్నం, భువనేశ్వర్ మధ్య ప్రారంభించారు. త్వరలో విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి మరింత రైల్వే సమాచారం కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.